హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు ఏం చేసుకుందామంటే రెస్టారెంట్ స్టైల్ లాలీపాప్ ఎలా చేసుకుందాం చూద్దాం రండి. స్టార్టర్లు ఒక 1/4 కేజీ చికెన్ వింగ్స్ తీసుకొని దాన్ని కొంచెం ఒక ఎముక ఇదిలో లేదంటే చికెన్ షాప్ వాళ్ళని చేసిస్తారు మనకి వింగ్స్ కావాలంటే. అది తీసుకొని దాంట్లో కావాల్సిన పదార్థాలన్నీ చూద్దాం రండి ఫ్రెండ్స్. ఉప్పు, పసుపు, కారం, ఆయిల్, జీలకర్ర పొడి, మిరియాల పొడి, చెక్క లవంగాల పొడి, పెరుగు, చికెన్ మసాలా కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసి కలిపి పెట్టుకోండి ఫ్రెండ్స్. 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి పెట్టాక దానికి కావాల్సినవన్నీ మళ్ళీ దాంట్లో ఒక గుడ్డు కొట్టి సగం పోసుకొని సగం కోడిగుడ్డు పోసి తర్వాత కార్న్ఫ్లోర్ ఆ పిండికి మనకి గట్టిగా వచ్చేలాగా కొంచెం వేసుకోండి. ఎంత సరిపోతాయో అంత ఆ ముక్కలకి. కొంచెం మైదా కూడా కలుపుకోండి. నా దగ్గర లేదు, కలపలేదు. దాన్ని మరి ఆయిల్ మీడియంలో పెట్టుకోండి. ఆయిల్ పెట్టుకుని ఇదిగోండి రింగ్స్ ఎలా వచ్చాయో లాలీపాప్ లాగా రౌండ్ చుట్టి వేసేసుకోండి. ఆయిల్ సిమ్లో పెట్టి కొంచెం బాగా వేగనివ్వండి, లోపలంతా కుక్ అవుద్ది. వేగాక మళ్ళీ దీన్ని మనకి రెస్టారెంట్ స్టైల్లో ఇలాగైనా తినొచ్చు, లేదు మనకి రెస్టారెంట్ స్టైల్లో కావాలంటే మళ్ళీ దానికి కావాల్సినవన్నీ ఈ ఆయిల్ అంతా ఉంచి పెట్టుకొని ఇదే బాండ్లు పెట్టుకోండి. కొంచెం ఆయిల్ ఉంచుకోండి. దీనికి కావాల్సినవి ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, తెల్లగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టుకోండి. అల్లం కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోండి అన్నీ. మళ్ళీ దీంట్లో కావాల్సినవన్నీ ఉప్పు, కారం, జీలకర్ర పొడి కొంచెం, మిరియాల పొడి కొంచెం ఇవి పెరుగు కొంచెం నీళ్ళు కలిపి పెట్టుకోండి. దీనికి కరివేపాకు అన్నీ వేసుకొని జీడిపప్పు కూడా వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. అవన్నీ వేసి బాగా కలిపెట్టి వేగనివ్వండి. కొంచెం వేగాక సాసులు మనకి ఆడ ఉన్న సాసులు వేసేయండి. సోయా సాస్ అదేదో వేసుకోవచ్చు. నేను టమాటో సాస్ ఉంది వేసాను. పెరుగులో కొంచెం నీళ్ళు కలిపి పోసాను. ఇదంతా ఉడుకుతుండగానే మనం చేసి పెట్టుకున్నాం కదా లాలీపాప్, దాన్ని వేసి ఏం చేసుకోవటం ఫ్రెండ్స్. జ్యూసీగా రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగా వచ్చింది. మా అబ్బాయి తిని చూస్తాడు. చూడండి ఫ్రెండ్స్, ఎక్సలెంట్గా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి. మనం బయట కొనాలంటే 200-300 ఉంటే ఒక 100 రూపాయలతో అయిపోయింది మాకు. ఇదంతా హోటల్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే చేసుకొని తినవచ్చు మనం. చూడండి ఫ్రెండ్స్, కొత్త ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోలు పెడతాం. బాయ్ ఫ్రెండ్స్.